న్యూస్కి స్వాగతం. నేను మీ ప్రియ. ఈరోజు వార్తల్లో విశేషాలు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని, సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మణజీర్ జిలానీ సమూన్ లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ పరిశీలకులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మణజీర్ జిలానీ సమూన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మే 13న పోలింగ్ రోజున ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వహించడం జరిగిందని, ఆ క్రమంలో సూక్ష్మ పరిశీలకులుగా మంచిగా పనిచేశారని, పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందన్నారు. గత 6 నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రిటర్నింగ్ అధికారుల నుంచి వివిధ స్థాయిలో అధికారులు, సిబ్బంది తదితరులు పనిచేయడం జరిగిందన్నారు. పోలింగ్ రోజున మనందరం కలిసికట్టుగా ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా కౌంటింగ్ దశకు చేరుకున్నట్లు తెలిపారు. అయితే మరో కీలకమైన బాధ్యతలు మనందరిపై ఉందని తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమన్నారు. పోలింగ్ రోజున కష్టతరమైన విధులను, బాధ్యతలను సూక్ష్మ పరిశీలకులు ఎంతో ఇష్టంగా చేశారని తెలిపారు. జూన్ 4వ తేదీన లెక్కింపు కేంద్రాల్లోని ప్రతి టేబుల్ వద్ద ఒక సూక్ష్మ పరిశీలకుల్ని నియమించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలు శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధ్యక్షుడు కలమట వెంకటరమణ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు, గౌరవం పొందిన జననేత ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు పలువురు వక్తలు కొనియాడారు. కథానాయకునిగా, ముఖ్యమంత్రిగా ప్రజాసేవల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్ను కొనియాడారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఎన్టీఆర్ ఆశయ సాధనకు టీడీపీ కట్టుబడి పనిచేస్తుందని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ శ్రీకాకుళం అభ్యర్థి గొండు శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రపంచాన్ని తెలుగువారి ఆత్మ గౌరవం కోసం చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకో పక్క అభివృద్ధి అనేది ఏంటో స్వాతంత్రం వచ్చిన తర్వాత చూపించిన మొట్టమొదటి మహానేత. రాజకీయ చైతన్యం ప్రజల్లో తీసుకొచ్చిన మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఏదైతే ఆశయాల కోసం ఈ పార్టీ స్థాపించారో అది దినదినం వృద్ధి చెంది పెద్ద మహావృక్షంగా మారింది. దాన్ని కొనసాగింపుగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రజల కోసం ఎంతో సేవలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొనసాగింపుగా లోకేష్ అన్న గారు కూడా పాదయాత్ర, సుదీర్ఘ పాదయాత్ర చేసి తెలుగువారి అందరికి కూడా వారి మనోభావాలు దెబ్బతిన్న తరుణంలో వారికి ఆత్మస్థైర్యం నింపి, ఎంతో ఆత్మహత్యలు చేసుకున్న తరుణంలో వారికి నింపి ఈరోజు పార్టీని బలోపేతం చేసి రేపు అతి కొద్ది రోజుల్లో మళ్ళీ మనం ప్రభుత్వం స్థాపించుకోవడం జరుగుతుంది. కనుక ప్రజలందరికి కూడా అన్నగారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకెళ్ళి ప్రజల్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని అలాగే తెలుగువారి అందరిని కూడా బాగోగులు ప్రపంచంలో ఎక్కడున్నా చూసుకునే విధంగా రేపు ముందుకు ఈ పార్టీ వెళ్తుందని కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి నివాళులు అర్పించినటువంటి పార్టీ క్యాడర్కి, అలాగే అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్టీ పూర్వ అధ్యక్షుడు మరి ఎన్టీ రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఈరోజు వీళ్ళ కార్యక్రమం చేసి ఆయనకేమో నివాళులర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అంటే పేద, బడుగు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీల పార్టీ. మీకు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడే 1982 మార్చి 28వ తారీఖు మే 28వ తారీఖు ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గొడ్డ నినాదంతో ఆయన పార్టీని పెట్టడం జరిగింది.
ఆ విధంగా ఆ రోజు 2 రూపాయలకే కిలో బియ్యం, పేదవాడికి ఉండడానికి గుడిసె, పట్టుకోవడానికి బట్ట ఇచ్చే కార్యక్రమంగా కూడు గూడు గుడ్డ నినాదంతో మరి ఆ రోజు పార్టీ పెట్టి పార్టీని కనీ వినియోగ రీతిలో 42వ సంవత్సరం ఇప్పుడు 42 సంవత్సరాలు అయింది తెలుగుదేశం పార్టీ. ఆ మహానుభావుడు ఆ పసుపు కండువ ఆ రంగు ఎందుకు తెచ్చాడో ఇప్పటికీ కూడా అర్థం కాకుండా ఆ పసుపు అనేది శుభం కాబట్టి ఆ పసుపు గుడ్డను తీసుకొచ్చి కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. డ్రైన్ రన్ అనంతరం హెచ్ఎర్ల శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, డీటీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరూ కౌంటింగ్ అంశాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. తప్పిదాలు జరగరాదని స్పష్టం చేశారు. ఆర్ఓ, ఎంఆర్ఓ పక్కాగా ఖచ్చితత్వంతో ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా అందరూ పనిచేయాలని చెప్పారు. ప్రతి అంశంపైన అవగాహన కలిగి ఉండాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో టేబుల్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్ తదితర ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్ని ఏర్పాట్లు ఉండాలో అన్ని ఏర్పాట్లు 28వ తేదీ నాటికి పూర్తి చేసి 29వ తేదీన సర్టిఫికెట్ పొందాలని ఆదేశించారు. ఈవీఎంలో సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, పోస్టల్ బ్యాలెట్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు 3వ తేదీన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణ ఉంటుందన్నారు. మాక్ డ్రిల్ సమయంలో ప్రతి అంశంపైన దృష్టి సారించాలన్నారు. ట్రైనింగ్ నోడల్ అధికారితో కోఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలన్నారు. ఈవీఎంల తరలింపులో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సెల్ ఫోన్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. లెక్కింపు కేంద్రాలకు అగ్గిపెట్టె, సిగరెట్లు, లిక్విడ్ తదితరమైనవి అనుమతించబడవన్నారు. ఎన్నికల కమిషన్కు సంబంధించి ఏ ఒక్క సూచనలు మరవకూడదన్నారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఫలితాల దృష్ట్యా జిల్లాలో సమస్యాత్మక గ్రామాలలో ఎటువంటి ఘర్షణలకు తావలేకుండా శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ సమన్వయం, సామరస్యంగా వ్యవహరించేలా తీసుకుంటున్న చర్యలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ శ్రీమతి జిఆర్ రాధిక పలాస మండలం చిన్నబాడం గ్రామాన్ని సందర్శించి మందస మండలంలో మెయిన్ రోడ్డులో, కోటబొమ్మలి మండలం ఉడికలపాడు గ్రామ పెద్దలు, ప్రజలతో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల తుది ఫలితాలు వెలువడిన అనంతరం ఎటువంటి వివాదాలు లేకుండా సోదరభావంతో మెసులుకోవాలని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజలందరి సహకారంతోనే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా శాంతియుతంగా పూర్తి అయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఇప్పటికే జిల్లాలో లూజ్ పెట్రోల్ అమ్మకాలు నిషేధానికి నోటీసులు జారీ చేశామని, ఫలితాలు అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, వేడుకల నిర్వహణకు అనుమతులు లేవని, ప్రజలందరూ సమన్వయంతో నడుచుకొని ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తయ్యేలా జిల్లా పోలీస్ శాఖకు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. సమాజంలో నిస్వార్థ సేవలకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ కె ప్రసాద్ అన్నారు. నగరంలో గాంధీనగర్లోని లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవల్లి కార్యాలయంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ ఇంటర్నేషనల్ జోనల్ చైర్మన్, డిస్ట్రిక్ట్ చైర్మన్ మరియు హర్షవల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆత్మీయ సన్మాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హారికా ప్రసాద్ మాట్లాడుతూ ఒకే ఏడాది 2 పదవులు హర్షవల్లి క్లబ్కే వరించడం గర్వకారణంగా భావిస్తున్నామన్నారు. జిల్లాలో శ్రీకాకుళం లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవల్లి కార్యక్రమాలను భవిష్యత్తులో విస్తృతం చేస్తామని చెప్పారు. క్లబ్ జోనల్ చైర్మన్గా శోభారాణి నియామకం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్లబ్ జోనల్ చైర్మన్గా శోభారాణి మాట్లాడుతూ క్లబ్ ఏర్పాటు చేసిన అనతి కాలంలోనే 2 ఉన్నతమైన పదవులు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యవర్గంతో పాటు క్లబ్ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఈ పదవుల వల్ల మరింత బాధ్యత పెరిగిందని, చిత్తశుద్ధితో ప్రజాహిత కార్యక్రమాలు నిర్వహించేందుకు తమ క్లబ్ ఎప్పుడూ సిద్ధంగా ఉందని చెప్పారు. క్లబ్ జిల్లా అధ్యక్షులు వావిపల్లి జగన్నాథ నాయుడు మాట్లాడుతూ లయన్స్ క్లబ్లో పనిచేయడం వలన సేవాభావం, దాతృత్వ స్వభావం అలవడతాయన్నారు. క్లబ్కు అధ్యక్షునిగా ఎన్నికవ్వడం గొప్ప అవకాశంగా భావిస్తున్నానన్నారు. నరసనపేటలో 3, శ్రీకాకుళంలో 3, మరో 2 క్లబ్ల పర్యవేక్షణ బాధ్యత జోనల్ చైర్మన్ కరణం శోభారానికి అప్పగించడం గొప్ప అవకాశం అని పేర్కొన్నారు.
ఒకే ఏడాది ఏకకాలంలో జోనల్ చైర్మన్, డిస్టిక్ చైర్మన్ పదవులను ఒకే క్లబ్కు అప్పగించడం 361 చరిత్రలోనే గొప్ప సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు. క్లబ్ ద్వారా 6 జిల్లాల్లో పేద విద్యార్థులకు విద్యా అవకాశాలు అందించే బాధ్యతని హారిక ప్రసాద్కు అప్పగించారన్నారు. శ్రీకాకుళం నగరంలో త్వరలోనే లయన్స్ క్లబ్ అరసవెల్లి పేరిట ఓ పార్కును కూడా శాశ్వత ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ గవర్నర్ పొట్నూరు గోవింద గుప్తా, శాసపు జోగినాయుడు, మాజీ గవర్నర్ గేదెల ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, స్టార్ వనితా నడక సంఘం అధ్యక్షురాలు జి లక్ష్మి, బివి రవిశంకర్, బి దేవిప్రసాద్, పాలకొండ ప్రశాంత్, సింహాద్రి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కర్నూలు శోభని ఆధ్వర్యంలోని చాలా మంచి కార్యక్రమాలు చేశాం. అంటే మేము కార్యక్రమాలు నెంబర్లు కాకుండా చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి ఎంత లోతుగా వెళ్తున్నాయనే లోతుగానే మేము ఈ కార్యక్రమాలు చేశాము. ఆ విధంగా చేయడం వల్ల ఒక డయాబెటిక్ క్యాంప్ కానీ, ఒక ఐవి విజన్ క్యాంప్ కానీ, ఒక కృత్రిమ అవయవాల పంపిణీ కానీ, అలాగే చైల్డ్హుడ్ క్యాన్సర్ కానీ, అలాగా ప్రతి కార్యక్రమం కూడా మేము ఏంటంటే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల వద్దకు వెళ్ళి మేము వాళ్ళని చైతన్యపరచం చేసి ఫోటోల గురించి కాకుండా కార్యక్రమంలోని ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాం అనేది అర్చవెల్లి లయన్స్ క్లబ్ వాళ్ళు చేశాము. ఆ కార్యక్రమాలు చూసే ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 316A వాళ్ళు గుర్తించి ఈ సంవత్సరం జోనల్ చైర్పర్సన్ గా శ్రీమతి కారణం శోభారాణి గారిని నియమించారు. మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే డిస్ట్రిక్ట్ చైర్పర్సన్ గా హారిక ప్రసాద్ అంటే నన్ను నియమించారు. ఒకే క్లబ్కి ఒకే సంవత్సరం 2 పదవులు రావడం అనేది చాలా అరుదైన విషయం. అదేంటంటే దానికి చేసిన సేవా కార్యక్రమాలు వాళ్ళ పైన గుర్తించి ఇచ్చిన పదవులే తప్ప మనం వెళ్ళి అడిగితే ఇచ్చేది కాదు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్లోని ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక గర్వంగా ఫీల్తాం. ఎందుకంటే సర్వీస్ చేయడానికి అందరూ ముందుకు వచ్చే పర్సన్స్ ఈ క్లబ్ లో ఉన్నారు. అదేవిధంగా వాకర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ లో కూడా ఆరోగ్యంతో సహా ఉండి చాలా సర్వీస్ కార్యక్రమాలు చేసి మన గుప్తా గారు, ఇందిరాప్రసాద్ గారు, జగన్నాథ్ గారు అందరూ కలిపి సంయుక్తంగా వాకర్స్ ఇంటర్నేషనల్ ఒక మంచి గుర్తింపు చేసినందుకు వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవి ప్రసాద్ గారు, రవిశంకర్ గారు మరియు ఎవరైనా మర్చిపోతే క్షమించాలి. ఎందుకంటే అందరూ కూడా ఒక సమిష్టి కృషి ఏదైనా ఒక ప్రోగ్రామ్ కానీ లేదా ఒక క్లబ్ కానీ ముందుకెళ్ళాలంటే అది అందరూ సమిష్టి కృషి ఉంటేనే కానీ కింద నుంచి పై వరకు అందరూ సపోర్ట్ ఉంటుంది కానీ ఏది చేయలేము. ఆ విధంగా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్కరు కష్టమే ఈరోజు ఆ క్లబ్ ఇంత హైలైటెడ్ గా అందరికీ కనబడుతుంది. వాళ్ళందరికీ నేను ఇక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే సత్యనారాయణ మాస్టర్కి మా క్లబ్కి ఆకలి కేకలు లేని సిక్కోలే ధ్యేయంగా మనమంతా ముందుకు వెళ్లాలని లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ అన్నారు. ప్రపంచ ఆకలి దినోత్సవం సందర్భంగా స్థానిక మొండేటి వీధిలో గల లెప్పర్స్ కాలనీలో కుష్టి వ్యాధిగ్రస్తుల కుటుంబాలు సుమారు 80 కుటుంబాలకు అన్నదాన వితరణ ఫలాలను అందించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మే 28న ఆకలి దినోత్సవాన్ని జరుపుకుంటారని, ఆకలితో అలమటిస్తున్న వారికి మనకు తోచిన విధంగా సహకరించి వారి ఆకలిని తీర్చాలన్నారు. శ్రీకాకుళంలో కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గొప్ప విషయమని, ఆకలి కేకలు వినిపించకూడదని లయన్స్ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతరం అన్నదాన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. అలాగే ముఖ్య వేడుకల్లో మిగిలిన ఆహారాన్ని వృధా చేస్తున్నారని, మిగిలిన ఆహారాన్ని పడేయకుండా లయన్స్ క్లబ్ సభ్యులు ఉర్లం శివతేజకు సంప్రదిస్తే 10 మంది ఆకలి తీర్చడంలో సహాయపడతారన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ మెంటర్ నటుకుల మోహన్, సెక్రటరీ టెక్కం రామ్ గోపాల్, ట్రెజరర్ సిల్లా మణికంఠ, సభ్యులు ఈనాడు ఈశ్వర్రావు, లావేటి లక్ష్మణరావు, ఉర్లం శివతేజ, లెప్పర్స్ కాలనీ ప్రెసిడెంట్ పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీనియర్ ప్రొఫెషనల్ ప్రథమ చికిత్స ట్రైనింగ్ కార్యక్రమం 3 రోజుల పాటు ఇండియన్ రెడ్ క్రాస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి 30 మంది ప్రథమ చికిత్స శిక్షణలో పాల్గొన్నారని, డాక్టర్ శ్రీకాంత్ జి రమణ శిక్షణ తరగతులు నిర్వహించారని రెడ్ క్రాస్ ప్రతినిధులు మంగళవారం తెలిపారు. శిక్షణలో ఉత్తీర్ణులైన వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ పి జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశంసా పత్రాలు అందజేసి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్రథమ చికిత్సపై అవగాహన ఉండాలని, ట్రైనింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రతిభ కనబరిచారన్నారు. ఈ సందర్భంగా ట్రైనర్ జి రమణను అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ప్రథమ చికిత్స చేసేవారికి ఉండవలసిన లక్షణాలు
లక్షణాలు, మానవ శరీరంలో ముఖ్య అవయవాలు, ప్రథమ చికిత్స సూత్రం, DR ABC వివరణ, CPR ప్రక్రియ, నీటిలో మునిగిన వారికి ప్రథమ చికిత్స, గుండెపోటు, వడదెబ్బ, మధుమేహం, జ్వరము, కలరా, డయేరియా, మూర్ఛ, విషప్రయోగం, గాయాలు, కుట్లు, రక్తస్రావం, పొలబారటం, కాలిన గాయాలు, కరెంట్ షాక్ కొట్టినప్పుడు, కుక్కకాటు, కోతికాటు, పాముకాటు, తేలుకాటు, విషం విరుగుట కోసం ప్రథమ చికిత్స, అధిక రక్తపోటు, అల్ప రక్తపోటు మొదలగు సమస్యలకు ప్రథమ చికిత్స, ప్రమాద సమయంలో క్షతగాత్రులను తరలించే పద్ధతి, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ ప్రథమ చికిత్స పద్ధతులను కళ్ళకి కట్టినట్లు చూపించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ సెక్రటరీ బి మల్లేశ్వరరావు, ట్రెజరర్ కె దుర్గా శ్రీనివాస్, MC మెంబర్స్, రెడ్ క్రాస్ సిబ్బంది, డాక్టర్ శ్రీకాంత్, ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ తదితరులు పాల్గొన్నారు. ఘన వ్యర్థ పదార్థాల పునర్వినియోగము అత్యంత సమర్థవంతంగా చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మరియు శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి మరియు ఇన్ఛార్జ్ అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పి భాస్కర్ రావు సూచనలపై కార్యదర్శి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ ఆర్ సన్యాసి నాయుడు నేడు బలగలోని హడ్కా కాలనీ పార్కులో స్థానిక మున్సిపల్ సిబ్బందితో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా చేయాలని, ప్రతి గృహస్థికి తడి చెత్త, పొడి చెత్త మరియు హానికరమైన చెత్తలపై అవగాహన కల్పించే బాధ్యత తీసుకోవాలని, తద్వారా శ్రీకాకుళం నగరాన్ని కాలుష్యరహితంగా తయారు చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఎక్కువ భాగం చెత్త గృహాల్లోంచి వస్తుంది కాబట్టి ప్రతి గృహానికి దీనిపై అవగాహన కల్పించాలని, ఈ బాధ్యత అంగన్వాడీ, పొదుపు సంఘాల మహిళలకు ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా శక్తి సంఘాలకు, మహిళా స్వయం శక్తి సంఘాలకు, పొదుపు సంఘాలకు ప్రతి గృహిణికి ఈ చెత్తను పునరుపయోగం చేసే అంశంపై క్షుణ్ణమైన అవగాహన తరచుగా కలిగిస్తూ ఉండాలని తెలిపారు. శ్రీకాకుళం నగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్ దేవాలయంలో వైశాఖ మాసం సందర్భంగా మంగళవారం పురస్కరించుకొని ఆంజనేయ స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో 21 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనంతరం నిర్వహించిన ప్రసాద కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. శ్రీరామ్, జై హనుమాన్. ఇవాళ వైశాఖ బహుళ పంచమి తిథి, చాలా విశేషమైనటువంటి రోజు మంగళవారం. ఆ కోటాంజనేయ స్వామి వారి యొక్క ఆలయంలో భక్తులు అనేక మంది వచ్చి స్వామి తాలూకా పూజా కార్యక్రమాలను నిర్వహించుకుని ఆ యొక్క స్వామి తాలూకా అనుగ్రహానికి పొందుతున్నారు. అలాగే రేపు శనివారం నాడు 1వ తారీఖు హనుమత్ జయంతి సందర్భంగా కూడా ఆ యొక్క పూజా కార్యక్రమాలు కూడా ఏర్పాటు అవుతున్నాయి. వాటికి కూడా భక్తులు అశేషమైనటువంటి వచ్చి స్వామి తాలూకా అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. శ్రీకాకుళం నగరం ఉమారుద్ర కోటేశ్వర ఆలయంలో ఉపాలయంగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస బహుళపక్ష పంచమిని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామికి వేకువజాము నుండే పాలాభిషేకం, అర్చనలు, అలంకరణ, దివ్య దీపాలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకం నిర్వహించి ప్రసాదం పంచిపెట్టారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. భక్తజనులారా, ఈ నాగావళి నది తీరాన గంగా, యమున, సరస్వతి త్రిమాతా మందిరంలోని శ్రీ వల్లే దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలోని ప్రతి మంగళవారం ఉదయం 3:30 గంటలకి ప్రథమార్చన జరుగుతుంది. స్వామివారికి విశేషంగా పాలతో అభిషేకం జరుగుతుంది, కొబ్బరి నీళ్ళతో అభిషేకం జరుగుతుంది, గంధంతోని, తర్వాత విభూతితోని, విభూతి జల, గంధ జలాభిషేకం, తర్వాత సుగంధ పరిమళ జలాభిషేకం గట్రా జరుగుతుంది. అనంతరం స్వామివారికి విశేషంగా అలంకరణ చేశారు. ఆ విధంగా మొదటి పూజ ప్రథమార్చన అనేది విశేషంగా మన దేవాలయంలో 6:30 వరకు జరుగుతుంది. అదనంతరం భక్తుల స్వహస్తాలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకమూర్తికి స్వహస్తాలతో క్షీరాభిషేకం, తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామ పుష్పార్చన గట్రా
జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకి దేవాలయ ప్రాంగణంలోని అన్న సమారాధన జరుగుతుంది. ఆ విధంగా ప్రతి మంగళవారం మన దేవాలయంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ విధంగా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి మాసంలో వచ్చే శుక్లపక్ష షష్ఠికి కృష్ణపక్ష షష్ఠికి స్వామివారికి విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉగ్ర షష్ఠి, రేపు రోజున మూల విరాట్కి పాలాభిషేకం ఉదయం 8 గంటలకి, తర్వాత భస్మార్చన, భస్మంతో స్వామివారిని అలంకరణ చేస్తారు. ఆ విధంగా రేపు పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విధంగా ప్రతి నెల వచ్చే ఉభయ సృష్టులకి స్వామివారికి శుక్లపక్ష సృష్టికి గంధాలంకరణ, కృష్ణపక్ష సృష్టికి భస్మాలంకరణ స్వామివారికి జరుగుతుంది. ఈ విధంగా ప్రతి నెల జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం వచ్చే మార్గశిర మాస శుద్ధ షష్ఠి వైభవోత్సవాలు మార్గశుద్ధ పాడ్యం నుండి షష్ఠి వరకు విశేషంగా మా దేవాలయంలో జరుగుతాయి. 6 రోజులును సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి రోజుకొక ద్రవ్యం చొప్పున, ఒకరోజు పాలు, ఒకరోజు పెరుగు, ఒకరోజు నెయ్యి, ఒకరోజు తేనె, ఒకరోజు పళ్ళ రసాలు, ఈ విధంగా 5 రోజులు స్వామివారికి విశేష అర్చనా కార్యక్రమాలు. ఆఖరి రోజున మహాక్షీరాభిషేకం, మూల విరాక్తికి భక్తుల స్వహస్తాలతో అభిషేకం జరుగుతుంది. అనంతరం మహా అన్న సమారాధన, మరుసటి రోజు షష్ఠి రోజు సాయంత్రం కళ్యాణోత్సవము, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉదయం హోమాలు గట్రా జరుగుతాయి. ఎవరికైనా సంతానం లేని వారికి ఉన్న సంతానం కలుగుతున్నది ఈ విశేష స్వామివారి పూజ చేసుకోవడం వల్ల. అదేవిధంగా ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి. వివాహం కాని వాళ్ళకి కూడా వివాహాలు జరుగుతున్నాయి. అతి భక్తితో స్వామివారికి అభిషేకం చేసిన వారికి తీర్చిన కోరికలు వెంటనే తీరుస్తున్నారు స్వామివారు. ఈ విధంగా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. మంగళం మహత్. మార్షల్ ఆర్ట్స్ ఆత్మరక్షణకు దోహదపడుతుందని విద్యార్థులు చదువుతో పాటు క్రీడారంగంలో రాణించాలన్నారు. శ్రీకాకుళం కరాటీ చీఫ్ రెడ్డి ఢిల్లేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం స్థానిక మహాలక్ష్మీనగర్ కాలనీలో గల కెన్యూరియో కరాటీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి కరాటీ పోటీలలో బంగారు పతకాలతో మెరిశారని, విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణం ఇండోర్ స్టేడియంలో జరిగిన పోటీలో సత్తా చాటారన్నారు. ఇందులో భాగంగా జరిగిన పోటీలలో నగరానికి చెందిన కెన్యూరియో విద్యార్థులు పాల్గొని పతకాలు సాధించారని, కటా కమిటీలతో పథకాలను కైవసం చేసుకున్నారన్నారు. ఇందులో స్వర్ణం 26, రజతం 19, కాశ్యం పథకాలున్నాయన్నారు. గెలుపొందిన విద్యార్థులకు ఏపీ కరాటీ చీఫ్ కె సుమన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేసి భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి జిల్లా ఘనకీర్తిని పెంచాలన్నారు. ఈ సందర్భంగా పథకాలు సాధించిన విద్యార్థులను కోచ్ రెడ్డి ఢిల్లేశ్వరరావుని మహాలక్ష్మీనగర్ కాలనీ దగ్గర గల శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంతో పాటు జిల్లాలో పలువురు వక్తలు అభినందించారు. శ్రీకాకుళం జిల్లా అరినం అక్కివలసలో గల శాంక్రింగ్ ఫిస్టన్ రింగ్స్ లిమిటెడ్ ప్లాంట్ 3 యాజమాన్య కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని యూనియన్ అధ్యక్షుడు చాపార రమేష్, ప్రధాన కార్యదర్శి అనంతరావులు ఆరోపించారు. యాజమాన్యం వైఖరిని తప్పుపడుతూ ఈరోజు లేబర్ కమిషన్కి కార్మికులు, యూనియన్ నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. యాజమాన్యానికి కొమ్ము కాస్తున్న విశాఖపట్నం జాయింట్ లేబర్ కమిషన్గా నియమించడాన్ని తమ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వెంటనే ఆయన్ను వేరే చోటుకు మార్చాలని డిమాండ్ చేశారు. ఆయన బీఓసీ ఫండ్స్ కొన్ని కోట్ల రూపాయలను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని, గతంలో తమ యాజమాన్యానికి సహకరిస్తూ కార్మికుల పొట్టకొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో హైకోర్టులో లక్ష్మీనారాయణపై రీపిటిషన్ వేయగా యాజమాన్యం చర్చల ద్వారా ఈ కేసును ఉపసంహరింపజేశారని, తమ వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు పంపాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఉపాధ్యక్షుడు పి వీరస్వామి, జనరల్ సెక్రటరీ అనంతరావు, కమిటీ సభ్యులు శ్రీనివాస్, సురేష్, సన్యాసిరావు, బలరాం, కనకారావు తదితరులు ఉన్నారు. రాయితీలు కానీ లేదంటే డిమాండ్ పరిష్కారం చేయకుండా కార్మికుల తాలూకా పొట్టలు కొడుతున్నారు. మరి గతంలో విశాఖపట్నం లేబర్ కమిషన్ జాయింట్ లేబర్ కమిషనర్గా పనిచేసిన ఎస్ లక్ష్మీనారాయణ ఆ రోజుల్లో కూడాను కార్మికులకి చాలా అన్యాయం చేశాడు. యాజమాన్యంకి ఇవాళ కొమ్ములు తీసుకొచ్చిన పరిస్థితి తీసుకొచ్చాడు. మరి అలాంటి లక్ష్మీనారాయణని, విజయవాడలో పనిచేస్తున్న లక్ష్మీనారాయణని విశాఖపట్నం రీజియన్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల తాలూకా మొత్తం పరిధంతా ఉన్న జాయింట్ లేబర్ కమిషనర్ పోస్ట్ని
ఈవేళ విజయవాడలో పనిచేస్తున్న లక్ష్మీనారాయణకి ఇవ్వడం అనేది చాలా హేయమైన పరిస్థితి. ఈవేళ ఇప్పటికే కార్మికులు అందులో చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఇక్కడ ఆయన నెలవారీ సొమ్ములు వసూలు చేసి యాజమాన్యాల నుంచి వసూలు చేసి యాజమాన్యాలకి అప్పగించిన యాజమాన్యాల నుంచి ఇవాళ వసూలు చేసి ఈవేళ హైదరాబాద్లో అప్పుడున్న అధికారులకి ఈవేళ విజయవాడలో ఉన్న అధికారులకి ఈవేళ మొత్తం మీద ఆయన తొత్తులుగా వ్యవహరించుకొని ఈవేళ కార్మికుల కొట్టిన పరిస్థితి ఉన్నది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ ఆయన పై అధికారుల్ని మేనేజ్ చేసుకొని ఈవేళ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జిగా వేస్తే ఈవేళ కార్మికులకి ఇంతకన్నా మహా దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి ఏర్పాటు చేసుకున్నాం. వెంటనే జేసీఎల్ లక్ష్మీనారాయణని అక్కడ జేసీఎల్ విశాఖపట్నం పోస్ట్ నుంచి అడిషనల్ ఇన్ఛార్జిగా ఆయనకు ఉపసంహరించేంత వరకు కూడాను ఈ ధర్నా కార్యక్రమాలు అలాగే ఈవేళ వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.